సో, పాపులర్ రియాలిటీ షో 'బిగ్ బాస్'. 'బిగ్ బాస్' మీదైతే ప్రస్తుతము తీవ్ర స్థాయిలో విమర్శలొస్తూనే ఉన్నాయి. తెలుగు, తమిళ, కన్నడ ఎక్కడ తీసుకున్నా గూడాను 'బిగ్ బాస్' షోకి సంబంధించి దీనిలో జరుగుతున్న సన్నివేశాలకి సంబంధించి కూడా రకరకాల విమర్శలొస్తూ ఉన్నాయి. అయితే ప్రతిసారి కవరప్ చేసుకున్నప్పటికీ కూడాను ఇది రియాలిటీ షో. రియాలిటీ షో లోపల ఏం జరిగినా గూడాను అది ప్రేక్షకులకి చూస్తున్న వారికి ఖచ్చితంగాను అందులో జరిగే ప్రతి గొడవ, ప్రతి ఫన్నీ థింగ్ అయినా, లేదు అక్కడ జరుగుతున్న సౌండ్స్ గూడాను చూస్తున్న ఆడియన్స్ క్యాప్చర్ చేసుకుంటూ ఉంటారు. లోపల ఏం జరుగుతుంది అనే అనుమానాలు వాళ్ళకి వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్ 'బిగ్ బాస్' షోని ప్రతి ఎపిసోడ్‌ని గూడా తరచూ గూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మరి తాజాగా 'బిగ్ బాస్' షో అయితే మరోసారి వివాదంలో చిక్కుకున్నట్లుగా అనిపిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి తెలుగు 'బిగ్ బాస్' షో కాదు ప్రస్తుతం ఇప్పుడు వివాదం గురించి మాట్లాడుకునేది. వేరే లాంగ్వేజ్‌కి సంబంధించిన 'బిగ్ బాస్' షోకి సంబంధించి తమిళ 'బిగ్ బాస్‌కి' సంబంధించి ఆరోపణలైతే వెల్లువెత్తుతూ ఉన్నాయి. అయితే ఇది ఆరోపణే కాదు, మరి దీనికి సంబంధించి షోలో ఉన్న ఇద్దరు వ్యక్తులు డార్క్ రూమ్‌లోకి వెళ్ళినప్పుడు ఆ డార్క్ రూమ్ లోపల ఆహ్, ఆహ్, కాస్త అసభ్యంగా అంటే ముద్దు పెట్టుకోవడం ఇట్లాంటి కొన్ని సౌండ్స్ లాంటివి చూస్తున్న వాళ్ళకి ఆడియన్స్‌కి వినిపించినయి అని జెప్పేసి వాళ్ళు ఆరోపిస్తూ గూడా మెసేజెస్ అయితే ట్రోల్ చేస్తూ ఉన్నారు. మరి ఇద్దరు హౌస్‌మేట్స్ ఆ డార్క్ రూమ్‌లో ముద్దుల్లో మునిగి తేలడం పైనైతే మాత్రం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇక అంటే వివరాల్లోకి వెళ్తే షోలో భాగంగా వీళ్ళిద్దరూ గూడా ఒకే డార్క్ రూమ్‌లో ఉన్నారు. పేర్లు చెప్పాలని అనుకోవడం లేదు. బట్ జరిగిన సన్నివేశం అయితే వాస్తవము. అది ఆడియన్సే విన్నారు. వాళ్ళే ట్రోల్ చేస్తూ ఉన్నారు అనేది మనకిక్కడ తెలుస్తూ ఉంది. మరి ఈ డార్క్ రూమ్ లోపల వాళ్ళు సుమారు అక్కడ గంట పాటు ఏకాంతంగా గడిపారు లోపల. ఈ సమయంలో వాళ్ళు ముద్దు పెట్టుకుంటున్నట్లుగా గూడా శబ్దాలు వచ్చినియి అని జెప్పేసైతే ఇక్కడ కామెంట్స్‌లోనే తెలుస్తుంది. అలాగే కెమెరాల్లో ఈ దృశ్యాలు స్పష్టంగా నమోదు కాకపోయినప్పటికంటే వాళ్ళేం జేస్తున్నారు ఏంటి అనేది అది డార్క్ రూమ్ గాబట్టి కెమెరాల్లో పూర్తిగా స్పష్టంగా అయితే తెలియలేదు. కాకపోయినప్పటికీ గూడా ఆ మైక్స్ ఏవైతే ఉంటాయో ఎందుకంటే ప్రతి చోట వీళ్ళు రియాలిటీ షో గాబట్టి అందరికీ గూడా వాళ్ళు సరదాగా ఏదో మర్మరింగ్ చేస్తూ గొణుగుతున్నట్టు మాట్లాడినా గూడా అది క్లియర్‌గా బయటికి వినిపించేస్తుంది. అందుకే మనం ఒకరి మీద ఒకరు కామెంట్స్ చేసుకున్నప్పుడు, ఒకరి మీద ఒకరు గాసిప్స్ లేదా చాడీలు లాంటివి చెప్పుకునేటప్పుడు గూడా మనకు తెలిసిపోతుంది. వీళ్ళు వాళ్ళ మీద మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు వీళ్ళ మీద మాట్లాడుకుంటున్నారు అని. మరి ఇలాగే సేమ్ ఆ డార్క్ రూమ్ లోపల వీళ్ళు ఎలా బిహేవ్ చేశారు, ఆ గంట పాటు వాళ్ళు ఏం చేశారు అన్న కొన్ని శబ్దాలు చాలా అంటే ఆ మైక్స్ గూడా చాలా చిన్న సౌండ్‌ని గూడా అవి తీసుకుంటూ ఉన్నాయి. మరి ఆ సౌండ్‌ని గూడా తీసుకొని బయటికి రిలీజ్ చేయడం వలన అక్కడ ఆ పిక్చర్ కనిపించకపోయినప్పటికీ గూడాను దాని తాలూకా సౌండ్‌ని బట్టి ఆ ముద్దుల సౌండ్ అయితే మాత్రము స్పష్టంగా వినిపించింది అని జెప్పేసి ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా చెప్తున్న పరిస్థితి. సో, ఎవరో జెప్తున్నారు, ఎవరో దాని మీద రూమర్స్ క్రియేట్ జేశారు అని ఇవన్నీ అనుకుంటే వేరు. ఎవరైతే ఆడియన్స్ వాళ్ళు కంటిన్యూస్ దీని మీద కాన్సంట్రేట్ చేసి ఉన్నారో 'బిగ్ బాస్' చూస్తున్న ప్రేక్షకులు వీళ్ళందరూ ట్రోల్ చేశారు. మరి ఈ ఘటనకి సంబంధించి ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. సీజన్ ప్రారంభం నుంచే ఎవరైతే ఆ డార్క్ రూమ్‌లో ఉండి ఈ ముద్దులు లేదా ఆ 1 అవర్ ఎట్లా గడిపారో అన్న ఆరోపణ ఎవరి మీదైతే వచ్చిందో వీళ్ళిద్దరూ గూడా మేల్ అండ్ ఫీమేల్ వీరు ప్రేమలో ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ ఏదో కొనసాగుతుంది. అని జెప్పేసి గూడా ప్రచారం అయితే జరిగింది. ఏదో ప్రేమాయణం నడుస్తుంది వీళ్ళిద్దరి మధ్య అని జెప్పేసి. మరి ఇలాంటి టైంలోని కుటుంబం అంతా గూడా 'బిగ్ బాస్' షోని కూర్చొని జూస్తూ ఉంటారు. తినేటప్పుడో లేదంటే కూర్చొని హస్బెండ్, వైఫ్ లేదా పిల్లలతో ఊరికే టీవీ పెట్టినట్టు 'బిగ్ బాస్' షో అనేది కొంత ఫన్ గూడా ఉంటుంది. గేమ్స్ ఉంటాయి గాబట్టి ఫ్యామిలీతో కలిపి చూస్తూ ఉంటారు. మరి ఇలా చూస్తున్న సమయంలోన ఇటువంటి సన్నివేశాలు డైరెక్ట్‌గా షో ప్రొజెక్ట్ జేస్తారు గాబట్టి సో, ఆ శబ్దాలొచ్చినియి. అది ఎంతవరకు కరెక్టు? కనీసం పార్టిసిపేట్ చేస్తున్న పార్టిసిపెంట్స్‌కైనా సరే విచక్షణ జ్ఞానం ఉండాలి గదా! అలా ఎలా బిహేవ్ చేశారు? వాళ్ళకంటూ కొన్ని రూల్స్ అవి ఉంటాయి. మరి అవి పాటించకుండా అలా విచ్చలవిడిగా పర్వాలేదులే అని ఎట్లా అంత లైట్ తీసుకున్నారు వీళ్ళు? అంటే వీళ్ళకేం భయం లేదా? 'బిగ్ బాస్' ఏమి వాళ్ళకి కండిషన్స్ ఏమి చెప్పలేదా? లేదా పర్వాలేదనుకున్నారా? శబ్దాలు రావు అని అనుకున్నారా? ఒక రియాలిటీలో షోలో ఉండేటప్పుడు ఇవి వస్తాయి అని తెలుసు. మరి అట్లా ఎలా అనుకున్నారు వీళ్ళు? అనే ఆరోపణ గూడా చాలా పెద్ద ఎత్తునైతే వినిపిస్తూ ఉంది. అలాగే షో నిర్వాహకుల పైన ముఖ్యంగా ఇక్కడ ఎవరి మీద 'బిగ్ బాస్' షో లోపల హౌస్‌లో ఏది జరిగినా గూడా దానికి సంబంధించిన నిర్వాహకులు కంటెస్ట్ చేయడానికి ఎవరైతే
ఉంటారో వాళ్ళ మీదే మెయిన్ ఆరోపణ వస్తుంది. దీనికి సంబంధించి విమర్శలైతే వస్తాయి. మరి దీనికి సంబంధించి ఒక గంట తర్వాత 'బిగ్ బాస్' పర్మిషన్‌తోని వీళ్ళు డార్క్ రూమ్ నుంచి గూడా బయటకు వచ్చినట్లుగా గూడా సమాచారం తెలుస్తుంది. మరి ఏదైనా గూడాను ఇప్పటికే 'బిగ్ బాస్' మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది. అందరూ వ్యతిరేకిస్తున్న పరిస్థితి నుంచి మళ్ళా మెల్లమెల్లగా కోలుకుంటూ గూడా మళ్ళా నార్మల్‌గా కొంచెం షోని రన్ చేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది. ఎటువంటి వ్యతిరేకత వచ్చినప్పటికీ గూడా దాన్ని మేనేజ్ చేసేవాళ్ళు. అంటే లైక్ ఇక్కడైతే ఆహ్, ఆహ్, 'నాగార్జున' గారు రన్ చేస్తూ ఉన్నారు. అండ్ తమిళ్‌లో ఒకళ్ళు, మలయాళంలో ఒకళ్ళు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ చేస్తూ ఉన్నారు గాబట్టి, సో వాళ్ళ మీద ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది. అంటే తగిన జాగ్రత్తలు ఎందుకు తీసుకోవడం లేదు? రియాలిటీ షో అని జెప్పారు. ఫ్యామిలీస్‌తో కూర్చొని చూస్తాము. మీరు ఎందుకు దీని మీద ఎలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకుండా అంత విచ్చలవిడిగా వాళ్ళని వదిలేస్తున్నారు? అది కూడా దీనిలో ఒక భాగమేనా? ఇలాంటిది మాకు అవసరం లేదు. ఇలాంటి రొమాన్స్‌లు, ముద్దులు లేదా ఇంకా ఇంకొకటి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడడము, కొన్ని రకాల గేమ్స్ గాని, ఇట్లాంటివన్నింటిని గూడా ఎవరు హర్షించడం లేదు. అది ఎవరికీ నచ్చడం లేదు అనే భావం వ్యక్తమవుతుంది. మరి ఇలాంటి టైంలో గూడా ఇంకా ఇది కంటిన్యూ అవుతుంది అనంటే, మరలా ఇంకొకసారి దీని మీద వ్యతిరేకత అయితే వచ్చింది. సో, మరి దీన్ని వాళ్ళెలా కవరప్ జేసుకుంటారు? దీన్ని వాళ్ళెలా సరిదిద్దుకుంటారు? ఇంకోసారి ఇలా జరగకుండా వాళ్ళు ఏం జేస్తారు అనేదైతే మాత్రం వెయిట్ చేయాల్సి ఉంది. మరి ఇది వేరే రాష్ట్రానికి, వేరే భాషకి సంబంధించింది. బహుశా అందరూ చూసే ఉంటారు. సో, మరి ఇలాంటివి 'బిగ్ బాస్' షోలో మాత్రము ఖచ్చితంగా కొన్ని చర్యలు, అలాగే కొన్ని ఎథిక్స్‌తో కూడుకున్న కంటెంట్‌ని చూపించాల్సిన అవసరం అయితే ఉంది అని జెప్పేసి నెటిజన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి దీన్ని ఇప్పుడు 'బిగ్ బాస్' ఎట్లా తీసుకుంటుంది ఏంటి అన్నదైతే వెయిట్ చేయాల్సిందుంది. అండ్ కంటెస్టెంట్స్ ఎవరైతే వాళ్ళిద్దరూ ఉన్నారో మరి వాళ్ళిద్దరిని ఎలిమినేట్ చేసేస్తారా? లేకపోతే ఏం జరుగుతుంది ఏంటి అన్న అప్డేట్ కూడా రావాల్సి ఉంది. 'బిగ్ బాస్' షోకి సంబంధించి రియాలిటీ షోలోని తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఆదరిస్తున్న 'బిగ్ బాస్' షోకి సంబంధించి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటా ఉంటుంది. ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. అలాగే ఎన్నో ఆరోపణలను గూడా ఎదుర్కొంది. అయినప్పటికీ గూడా దాన్ని బ్యాలెన్స్ చేస్తూ గూడా షోనైతే రన్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఏదైనా కంటెంట్ బాలేని కంటెంట్ గానీ, ప్రేక్షకులకి ఇబ్బందొచ్చే కంటెంట్ గానీ ఏదైనా ఉన్న పక్షంలోన దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి ఏంటి అన్నది కొన్ని తప్పుల్ని సరిచేసుకుంటూ చేయాల్సిన అవసరం కూడా 'బిగ్ బాస్' షోకి ఉంది అని జెప్పేసైతే ఆడియన్స్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాళ్ళు చెప్తున్న అంటే ఒక సజెషన్ లాంటిది ఇస్తూ ఉన్నారు. ఇలా అయితే 'బిగ్ బాస్' షోని చూడగలుగుతాము. ఎయిదర్ ఎలా అంటే అలాగ ఇస్తే మాత్రం ప్రేక్షకులు ఫ్యామిలీస్‌తో కలిసి చూస్తూ ఉంటారు గాబట్టి మంచి కంటెంట్‌ని అందించండి అనేది కొంచెం పెద్ద ఎత్తున రైజ్ అవుతున్న కామెంట్స్. అయితే ప్రస్తుతం చూసుకుంటే 'బిగ్ బాస్' సెషన్‌లోని 14th వీక్‌లోని సుమన్ శెట్టి అయితే బయటకొచ్చేయడం జరిగింది. ఇంకా 6 మెంబర్స్ అక్కడున్నారు. అండ్ 6లో ఇప్పుడు 14వ వారంలో మాత్రము 'బిగ్ బాస్' షోకి సంబంధించి సుమన్ శెట్టి అలాగే భరణి గూడా బయటకొచ్చేసారు. మరి ఇప్పుడైతే 5గురు మాత్రమే ఉన్నారక్కడ. ఈ 5గురిలోన విన్నర్ ఎవరు అనంటే మాత్రం మొదటి నుంచి గూడా వినిపిస్తున్న పేరు తనుజ అని. తను చాలా బ్యాలెన్స్‌గా ఆడుతూ ఉంటుంది. ప్రతిదాన్ని గూడా చాలా టెక్నిక్‌గా ట్యాకిల్ చేస్తూ వస్తుంది. కొంచెం సెల్ఫిష్‌గా ఉంటూనే తన గేమ్‌ని తను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. సో, ఈ నేపథ్యంలోనే తనుజకి ఓటింగ్ కూడా బానే ఉంది. తనుజనే విన్నరు అని జెప్పేసైతే ఒక పేరు వినిపిస్తుంది. ఒకవేళ తనుజ కాని పక్షంలోన కళ్యాణ్ అనే పేరు గూడా వినిపిస్తుంది. మరి ఒకానొక టైంలో అయితే మాత్రము టైటిల్ రేస్‌లోని తనూజనైతే కళ్యాణ్ పక్కకి నెట్టేసినట్లుగా కనిపించింది. మరి ఇప్పుడు ఈ వారంలో తీసుకుంటే మాత్రము కళ్యాణే రేస్‌లో ముందున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ వారంలో మాత్రము ఎప్పుడైతే కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడో డమ్మీ అయిపోయాడు. అలాగే తన గెలుపు కోసం ప్రయత్నించకుండాను తనూజని గెలిపించడానికి అడ్డంతో ఒక్కసారి కళ్యాణ్ గ్రాఫ్ ఉల్టా పల్టా అయినట్లుగా ఇక్కడ కనిపిస్తుంది. మరి ఒకసారి అసలు ఏం జరిగింది ఏంటి? ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చూసుకుందాము. అసలే తనూజ అంటే 'బిగ్ బాస్' స్పెషల్ ట్రీట్ చేస్తున్నాడని ఆమె 'బిగ్ బాస్‌కి దత్తపుత్రిక' అనే కామెంట్స్ అయితే వినిపిస్తూ వచ్చాయి. మరి ఇంకా వస్తూనే ఉన్నాయి. అయితే ఆమెకు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. బంపర్ ఆఫర్లు ఇస్తూనే ఉన్నారు 'బిగ్ బాస్'. అయితే ఈ నిన్నటి ఎపిసోడ్‌లో తనకి ఇచ్చిన సెకండ్ ఫైనలిస్ట్ ఆఫర్‌ని రిజెక్ట్ చేసింది తనూజ. తనకి వచ్చిన 3 లక్షల పాయింట్లను యూజ్ చేసుకుంటే విన్నర్ ప్రైజ్ మనీ నుంచి 3 లక్షలు లెస్ చేస్తామని చెప్పడంతో ఆడియన్స్‌తోని తేల్చుకుంటానని 'బిగ్ బాస్' ఆఫర్‌ని అయితే రిజెక్ట్ చేసింది తనూజ. మరి ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో నమ్మకానికి సంబంధించి హౌస్ మేట్స్ మధ్య ఫిట్టింగ్ పెట్టారు నాగార్జున. ఎవరిని నమ్మొచ్చు, ఎవరిని నమ్మకూడదో చెప్పాలని. మరి రెడ్, గ్రీన్ కలర్ ఫ్లాగ్‌లు అయితే ఇచ్చారు. హౌస్ మేట్స్ అంటూ ఫ్లాగ్స్ పెట్టారు. కానీ తనూజకి వచ్చేసరికి ఆ ఫ్లాగ్స్ పెట్టాలంటే విన్నర్ ప్రైజ్ మనీ నుంచి 5 లక్షలు కట్ అవుతుంది నీకు ఓకేనా అని నాగార్జున అడగడము ఇక్కడ
కొంచెము టెక్నిక్‌గా ఆయన యూజ్ చేస్తున్నారు తనుజ నుంచి రియాక్షన్ కోసం అన్నదైతే అర్థమైంది. మరి దీంతో తనుజ సారీ అది నాది అంటే నేను ఏమైనా చేస్తాను కానీ, అది ఇంకొకరిది అని అన్నప్పుడు మనసు ఒప్పుకోదు సార్ అని అంది. ఆ మాటతో నాగార్జున డిసైడ్ అయిపోయావా? ఆ ప్రైజ్ మనీ ఇంకొకరిది అని దిమ్మ తిరిగే పంచ్ అయితే వేసేశారు. ఆ తర్వాత డెమోన్, పవన్, ఇమ్మాన్యుయల్ పై అయితే నమ్మకం ఉంది. భరణి గారిపై నమ్మకం లేదని చెప్పారు. ఆ తర్వాత కళ్యాణ్ తనుజని నమ్మొచ్చని, గ్రీన్ ఫ్లాగ్ డెమోన్ ని నమ్మలేమని రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు. వాడు చేస్తే గేమో అదే పని నేను చేస్తే దెబ్బ వేయడమా అని అడిగాడు డెమోన్. దాంతో నాగార్జున ఒరిజినల్ పవన్ ఇన్ని వారాల తర్వాత మాకు ఇప్పుడు కనిపించాడు అని పంచ్ వేశారు. ఇక తనుజ అయితే ఫ్లాగ్ పెట్టమంటే ఏకంగా నామినేషన్ ప్రక్రియ చేపట్టింది సంజనాకి రెడ్ ఫ్లాగ్ ఇస్తూ. అయితే ఫైనల్ టచ్ ఇచ్చిన నాగార్జున ఇప్పుడు నా ముందు 7 హౌస్ మేట్స్ ఉన్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ డబుల్ ఎలిమినేషన్ అనేది శనివారం నాడు ఒకరిని, ఆదివారం నాడు మరొకరిని ఎలిమినేట్ చేయబోతున్నట్లుగా తెలిసింది. శనివారం నాటి ఎపిసోడ్లో సుమన్ శెట్టి ఎలిమినేట్ కాబోతుండగా, ఆదివారం నాటి ఎపిసోడ్లో భరణి ఎలిమినేట్ చేయబడుతున్నారు. మరి ఇది బిగ్ బాస్ షోకి సంబంధించి శనివారం, ఆదివారం ఈరోజు ఏం జరిగింది అనేది. మరి ప్రస్తుతానికైతే ఇద్దరు ఎలిమినేట్ అయిపోతే ఇంకా 5గురే మిగిలారు షోలోని. సో మరి ఈ వీళ్ళల్లోన ఎవరు విన్నర్గా మిగులుతారు అనేది అయితే మాత్రము వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. అసలు ఇక్కడ నుంచి కూడా గేమ్కి సంబంధించి మరింత కిక్నిచ్చే విధంగా ఉంటుంది అని చెప్పేసి అయితే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో చూద్దాం అసలు ఎలా ఉండబోతుంది నెక్స్ట్ గేమ్, అసలు దీని రిజల్ట్ ఎలా వస్తుంది అనేది అయితే వెయిట్ చేయాల్సి ఉంది. మరి కళ్యాణ లేకపోతే తనూజనా, ఇంకా వీళ్ళు కాకుండా ఇంకా వీళ్ళ ముగ్గురులో ఇంకా ఎవరైనా వీళ్ళకి కాంపిటీషన్ వస్తారా అనేది కూడా ఒక సస్పెన్స్ ఉంది. సో చూద్దాం బిగ్ బాస్ 9th సీజన్లో ఎవరు విన్నర్ అవుతారు అనేది అయితే. ఎందుకంటే అందరి కాన్ఫిడెన్స్ కూడా తనుజ మీద ఉంది. సో అది లాస్ట్ ఛాన్స్లో ఏమైనా మారిపోతుందా అన్నది కూడా ఒక సస్పెన్స్ ఉంది.